భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 23/8/2020 స్వస్తి స్త్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం అమావాస్య శనివారం పోలాల అమావాస్య. అమావాస్య ఉదయం 11:17 వరకు మాత్రమే ఉంది. నక్షత్రం మఘా నక్షత్రం రాత్రి 1:40, వర్జం మధ్యాహ్నం 1:28 3:06 వరకు. దుర్ముహూర్తాల ఉదయం 5:46 నుండి 7:27 వరకు. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:19. అమృతగడి రాత్రి 11:14 నుండి 12:51 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు శుభకాలం. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు శుభకాలం. ఈరోజు పరిగియోగం మధ్యాహ్నం 3:09, నాగవం 11:17, కిస్తుంకరణం రాత్రి 11:15 వరకు. ఈరోజు పోలాల అమావాస్య. శైవ మౌనవ్రతం అన్నారు. చాలా విశేషమైన పితృయజ్ఞం కూడా చేయాలి. పితృదేవతలను ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతల నిమిత్తమై స్వయంపాకాన్ని సాహిత్యాన్ని స్వయంపాకాన్ని ప్రతి ఒక్కరు ఇవ్వాలి. తర్పణాలు విడిచిపెట్టాలి ప్రతి అమావాస్యకి. అలా చేస్తే మీ వంశము మీ గోత్రం బాగుండి ఇంట్లో అనారోగ్య సమస్యలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, సంతానానికి ఇబ్బందులు లేకుండా ఉంటే పూర్వకాలం ఆచరించేవారు కనుక ప్రతి అమావాస్యకి బియ్యాలు ఇవ్వండి. చక్కగా గుళ్ళోనో ఇంటి పురోహితులకి ఎవరికి ఇస్తే చాలా మంచిది. వీలైతే తర్పణాలు విడిచిపెట్టండి. స్వయంపాకాన్ని అమావాస్య రోజు పితృదేవతలు ఉద్దేశించి ఇస్తే మీకు చాలా బాగుంటుంది. మీ వంశం కూడా వృద్ధి పొందుతుంది. సంతాన విచ్ఛేదనాలు ఉండవు, అకాల మరణాలు ఉండవు, పితృశాపాలు ఉండవు, పితృదోషాలు ఉండవు. ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి అమావాస్యకి కూడా తప్పనిసరిగా బ్రాహ్మణులు ఇంటికి పిలిచి స్వయంపాకాన్ని ఇవ్వండి. దగ్గరగా లేకపోతే మీరే దేవాలయాన్ని వెళ్ళి దేవాలయ ప్రాంగణ సంకల్పం చెప్పి తర్పణాలు విడిచిపెట్టి చక్కగా వాళ్ళకి స్వయంపాకాలు అంటే సాహిత్యం అంటారు తెలంగాణ భాషలో, ఆంధ్ర భాషలో మనకి స్వయంపాకం అంటారు. చక్కగా తృప్తిగా ఇవ్వండి. పప్పు ఉప్పు చింతపండు ఇవన్నీ కూడా ఇస్తే వాళ్ళు భోజనం చేస్తారు. వాళ్ళు తినడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉండాలి. మీ పితృదేవతల శాంతి, దానివల్ల మీకు లాభం కలుగుతుంది అని ఈరోజే పోలాల అమావాస్యగా చెప్పారు. రేపటి నుంచి కూడా భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. అది అయిన తర్వాత 15 రోజుల తర్వాత పౌర్ణమి వెళ్ళాక పితృపక్షాలు ప్రారంభం అవుతాయి. కాబట్టి రేపటి నుంచి భాద్రపద మాసం. ఈరోజు దినారంభ చక్రాల్లో ముందుగా మేషరాశి. ఏ పని పూర్తిగా విచారం, అశాంతి, దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది, చేయండి. వృషభ రాశి. ఉద్యోగ లాభాలు, మార్పులకి అవకాశం, అధిక శ్రమ. మిథున రాశి. ధనమునకు ఇబ్బందులు, బంధుమిత్రులతో విరోధాలు ఉండే అవకాశం. కర్కాటక రాశి వారికి పనులు వాయిదా పడే అవకాశం. కానీ గతంలో పెండింగ్ పడిన పనులు ఏమన్నా ఉంటే అనుకోని పనులు గతంలో ఉన్నటువంటి మర్చిపోతారు మీరు. ఆ పనులు కూడా ఇప్పుడు పూర్తవుతాయి అన్నమాట. అనుకోని పనులు పూర్తవుతాయి, అనుకున్న పనులు పూర్తవు అన్నమాట. దానివల్ల విచారం. సింహరాశి వారికి బంధుమిత్రులతో అనుకోని సమస్యలు, ఖర్చులు, ప్రయాణాలు ఉండే అవకాశం. కన్యారాశి. ధనవృద్ధి కానీ శారీరక శ్రమ, అనారోగ్య సమస్యలు. తులారాశి వారికి అతిథుల రాక ఆనందాన్ని ఇస్తుంది. సంఘంలో గౌరవము, ఆహ్వానాలు అందుకునే అవకాశం. వృశ్చిక రాశి వారు నూతన వ్యాపార లాభాలు, మార్పులు, అనుకూలతలు. ధనస్సు రాశి వారికి అనుకోని అదృష్టం కలిగే అవకాశం, ప్రయాణ లాభాలు, ధనయోగం. మకర రాశి వారి వివాదాలకు దూరంగా ఉండండి. పనులు పూర్తిగా విచారం, కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది. కుంభరాశి వారి కోర్టు పనులుంటే ఆస్తి వివాదాలు, బంధువుల విషయాల్లో ఇబ్బందులు, ద్వేషము, విచారంగా ఉండే అవకాశాలను బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. మీనరాశి వారికి రావలసిన బాకీలు వసూలవడం, దానివల్ల ఆనందం, దైవ దర్శనాలు ఉండే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణవే వేదస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వృక్ష పుష్కరాక్షో మహామన అనే దివ్యనామాలు 11 నామాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. వేద ఓం వేదసే నమః. వేద అనే నామమునకు సృష్టికర్త విత్ అనే పదం నుండి వేదం వచ్చిందన్నమాట. ఇక్కడ వేద అంటే
సృష్టికర్త అని అర్థం అన్నమాట. నామరూపాత్ముడకు సృష్టికి అంతయు కూడా హిరణ్యగర్భుడైనటువంటి ఆ పరమాత్మయే కారణమగుడ చేత వేద అనే దివ్యనామాచుతుడయ్యాడు పరమాత్మ. స్వాంగ ఓం స్వాంగాయ నమః. సుందరమగు అవయవాలతో శోభిల్లేటువంటి వాడు కనుక ఆ నామం భావార్థం ఆ విధంగా ఉంది. అందుకే శ్రీరాముణ్ణి పుంసామోహన రూపాయ అన్నారు. పుంసామోహనమైన పురుషులకు కూడా, స్త్రీలకే ఆ పురుషుని చూస్తే ఆనందం కలిగితే మగవాళ్ళకు కూడా రాముడిని చూస్తే ఎంత అందగాడరా బాబు అనుకునేవాడు. అలాగే కృష్ణుడు కూడా అంత సౌందర్యమూర్తి. కృష్ణుడు కూడా ఆకర్షణీయమైన రూపం పరమాత్మది కృష్ణుడు. మన్మధుడికే మన్మధుడు కృష్ణుడు పరమాత్మ. అట్టి సుకుమార సుందర మనోజ్ఞములైన అవయవాలతో శోభిల్లే సుగుణ సాకార పరబ్రహ్మయే పరమాత్మగా చెప్పినటువంటి స్వామిని ధ్యానించాలి. అందుకే స్వాంగ అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.